హలో గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజైతే ఫ్రైడే కదా. ఫ్రైడే అయితే ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇంక అక్కడైతే బాల్కనీ మొత్తం కడిగేసిన, ఇట్లంతా తుడిచేసిన, చిమ్మేసిన అనమాట. ఇంక అక్కడైతే పూజ అయితే చేసుకుంటా ఉన్నాను. ఇంకా అవన్నీ కడిగేసి మంచిగా గంధం బొట్లు అయితే పెట్టేసుకొని పువ్వులు ఇట్లా అలంకరించుతూ ఉన్నాను అనమాట. ఇంకా అలంకరించేసిన పువ్వులు కూడా అలంకరించేసి ఇంక ఇక్కడ కూడా అగరబత్తులు ముట్టిద్దామని చెప్పేసి మన హాల్ రూమ్లో ఇంకా అక్కడ కూడా ముట్టిద్దామని చెప్పేసి ఇంకా అక్కడ ఒకటికైతే అప్పటికే పూజ అయిపోయింది. ఇంకా తర్వాత ఫస్ట్ పూజ గదిలో పూజ అయిపోయినాకనే తర్వాత ఈ హాల్ రూమ్లో పెడతా అన్నమాట. ఫస్ట్ అయితే పూజ గదిలో పూజ అయిపోయింది, లక్ష్మీ దేవత అక్కడ కూడా పూజ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవి చిన్న చిన్నవి ఉన్నాయి కదా హాల్ రూమ్లో, ఇంకా అక్కడైతే పెట్టిస్తూ ఉన్నాను అనమాట. ఇంకా వాటికి కూడా మన అగరబత్తుల ధూపం అయితే ఇచ్చేస్తూ ఉన్నాను. ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా పూజ అయితే అయిపోయింది అనమాట. ఇంకా పాలు పెట్టాలి, చాయ్ పెట్టాలి, అండ్ ఇంకోటి వచ్చేసి ప్రసాదం కూడా చేయాలన్నమాట. ఇంకా ఈరోజు అయితే స్పెషల్ డే అన్నమాట మాకైతే. ఇంకా మా ఇంట్లో ఎవరిదైనా స్పెషల్ డే అన్నమాట. మా ఇంట్లో ప్రతి ఒక్కరిది స్పెషల్ డేనే చేసుకుంటాం. ఇంకా అక్కడ వచ్చేసి సేమియా పాయసం అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా దేవునికి ప్రసాదం అవుతుంది అండ్ మనకు కూడా తిననీకి అవుతుంది అని చెప్పేసి ప్రసాదం అయితే చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఇంకా చేసేసినాక ప్రసాదం చేసినాక ఇంకా దేవత దగ్గరనైతే పెట్టేయాలన్నమాట. ఈరోజు స్పెషల్ డే అంటే నాదే బర్త్డే అన్నమాట. ఈరోజే అన్నమాట బర్త్డే. ఇంకా అందుకని చెప్పేసి సేమియా అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా సేమియా చేసేసి తర్వాత ఇంకా దేవుని పూజ గదులను అయితే పెట్టేయాలన్నమాట. సేమియా అయితే ఫస్ట్ అయితే కొద్దిగా నెయ్యి వేసి వేంపుతూ ఉన్నాను. ఇంకా వీటిని అయితే బాదం పప్పులు అవన్నీ వేద్దాం అనుకున్నా కానీ పిల్లలు తింటలేరండి అసలే. అందుకని చెప్పేసి ఇంకా బాదం పప్పులు ఏం వేయలేదు. ఒక ఇలాచి అయితే వేస్తాను. అవి వేస్తే తింటలేరు అనమాట. వీటిని పక్కకు పెడతా ఉన్నారు. ఇంకా అవి తీసుకొచ్చి మళ్ళీ మేము తింటా అంటే మాకేస్తూ ఉన్నారు. ఇక అవి తినట్లేదని చెప్పేసి నేనైతే బాదం పప్పులు ఏం వేయలేదన్నమాట. ఫస్ట్ వేద్దామని అడిగితే వద్దన్నాడు ఆయన. ఇంకా ఇక పిల్లలు తింటలేరు కదా, మన ఇద్దరమే కదా తినేది మళ్ళీ అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి ఇంకా బాదం పప్పులు అయితే ఏం వేయలేదన్నమాట. ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసి అయితే సేమియా అయితే వేంపుతూ ఉన్నాను. ఇంకా వేంపిన తర్వాత ఇంకా అవి ఒక చిన్న బౌల్ అది ఒక ప్లేట్లో తీసుకొని తర్వాత ఇంకా పాలు అయితే మరిగినాక సేమియా వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇంకా చాయ్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా చాయ్కైతే చిన్న బౌల్ తీసుకొని ఇంకా చాయ్కు పాలకైతే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా అక్కడైతే సేమియా అయితే వేగుతూ ఉంది. స్టవ్ అయితే సిమ్లో పెట్టినా అనమాట. ఇంకా స్టవ్ అయితే సిమ్లో పెట్టేసిన. ఇంకా అవి కూడా వేగుతూ ఉన్నాయి అనమాట. అవి వేగినాక ఆ స్టవ్ ఎంత కంటుకుంటలేదండి. ఇంకా దాన్ని కొట్టి లైటర్ పోయినట్టున్నది. దాన్ని కొట్టి కోపం వచ్చింది నాకైతే. ఇంకా మళ్ళీ ఆఫ్ చేసేసిన. ఇక దీని అయిపోయినాక దీని మీద పెడదామని చెప్పేసి ఆఫ్ చేసేసి ఇక మళ్ళీ ట్రై చేద్దామని మళ్ళీ ఒకసారి ముట్టించిన. ఇంకా అది మళ్ళీ ఇంకా అంటుకున్నది అనమాట. నిన్న మొన్న సల్లిళ్ళు చేసిన, అందుకని చెప్పేసి సడిదయిందనమాట. అంటే నాకు తొందరగా పోతుంది, ఎక్కువ రోజులు ఏముండదు సడిది. ఇంకా అందుకే తుమ్ములు వచ్చినాయి అనమాట. ఇంకే రోజు అయితే మంచిగా వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం అయితే చేసేసిన. ఇంకా అక్కడైతే ఇంకా సేమియా అయితే వేగుతూ ఉంది. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ముట్టించిన, అది ఒకటేసారి కంటుకునేది. ఇంకా అదైతే అటు పక్కకైతే పెట్టేసిన అనమాట. ఇంకా అదైతే పక్కకైతే పెట్టేసిన. ఇంక ఇదైతే కొత్త శారీ అన్నమాట. ఇంకా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మందార పూల శారీ అన్నమాట. సూపర్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది చీర అనేది. ఇంకా అక్కడైతే సేమియా అయితే వేగిందనమాట. సేమియా వేగింది తర్వాత అందులో కొన్ని వాటర్ పోసేసి పాలు పోసేసి చక్కెర వేసి ఇంకా సేమియా కూడా పెట్టేస్తే సేమియా కూడా రెడీ అయిపోతుంది. దేవుని దగ్గర పెట్టేయచ్చు, మనం తినేయచ్చు. ఇంకా అక్కడైతే వాటర్ అయితే తీసుకొస్తూ ఉన్నాను. ఈ వాటర్ పోసేసిన ఒక బాటిల్లో రింపి పెట్టేస్తే దన్న పోసుకోవచ్చు కదా అని చెప్పేసి బాటిల్లో రింపి పెడతా ఉన్నాం అన్నమాట. ఇంకా మళ్ళీ ట్యాప్ని ఓపెన్ చేసి అదంతా చేసి కథ ఎందుకని చెప్పేసి ఫస్ట్ అయితే బాటిల్లో రింపి పెట్టేసుకుంటా ఉన్నాను. బాటిల్లో రింపి పెట్టేసుకుంటే ఇంకా దన్న అయిపోతుంది. అందుకని చెప్పేసి బాటిల్లో అయితే రింపి పెట్టేసిన. తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడైతే పాల ప్యాకెట్ అయితే కట్ చేసిన అనమాట. ఇంకా ఇందులోకి కొన్ని పిల్లలకు పాలు ఛాయ మాకు కొద్దిగా ఉంటే చాలండి. ఇంక పిల్లలు కూడా ఒక్కొక్కసారి పాలు తాగరు. ఉన్ననాడైతే పారబోసుడు అవుతుంది అనమాట పిల్లలు తాగకపోతే. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కొన్ని పాలు అయితే తీస్తాను పిల్లల కోసం అయితే. ఇంకా అక్కడైతే ఇందులో కొన్ని అయితే పోసేసిన అనమాట.
ఇంకా నా బర్త్డే స్పెషల్ అయితే సేమియా. మార్నింగ్ అయితే సేమియా అయితే అవుతా ఉంది. ఇంకా అందులో సేమియాలో అండ్ ఈ పాలల్లో చక్కెర అయితే వేసేసిన. ఇంకా సేమియా అయితే మరుగుతూ ఉంది. అవి కూడా వేసేసిన. సేమియా వేంపి పెట్టాను కదా, ఇంకా అవి కూడా అందులో అయితే వేసేసిన అన్నమాట. ఇంకా అటు ఒక దిక్కు సేమియా, ఒక దిక్కు చాయ్ అయితే రెడీ అయిపోతుంది. చాయ్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే పోసుకొచ్చుకొని నేనైతే తాగేస్తూ ఉన్నాను చాయ్. ఇంకా ఇది అల్లంలో వచ్చింది కాబట్టి ఇంకా ఈరోజు అయితే అల్లంలో చాయల అల్లము అదేంటిది ఇంకోటి ఇలాచి అవైతే ఏం వేయలేదు. అవి చాపత్తల్లో వచ్చినాయి, అందుకని చెప్పేసి ఇంకా నేను సపరేట్గా ఏం వేయలేదు. ఇంకా అట్నే పెట్టేసిన అనమాట. ఇంకా అక్కడైతే సేమియా అయితే మంచిగా మరుగుతూ ఉందన్నమాట. పాలు కొద్దిగా చిక్కగా ఉన్నాయి, కొద్దిగా వాటర్ తక్కువ పోసినాం కదా, పాలు చిక్కగానే ఉన్నాయి అనమాట. ఇంకా సేమియా కూడా రెడీ అయిపోయింది. ఇంకా మంచిగా సేమియా రెడీ అయిపోయింది. తర్వాత ఇంకా పిల్లలకి వేసి ఇచ్చిన. ఇంకా నేను కూడా తినేస్తూ ఉన్నాం. మేము కూడా దేవుని దగ్గర ఫస్ట్ అయితే దేవుని దగ్గర పెట్టేసిన. దేవుని దగ్గర పెట్టేసినాకనే మేమైతే తింటూ ఉన్నాం అన్నమాట. ఇంకా దేవుని దగ్గర ప్రసాదం తులసమ్మ కాడ అండ్ మన దేవుని పూజ గదిలో పెట్టేసినాం అన్నమాట. ఇంకా పెట్టేసి ఇంకా మేము కూడా వేసుకొచ్చుకున్నా, పిల్లలకి వేసిన, నేను కూడా వేసుకున్నాను అనమాట. ఇంకేసుకొని అయితే తినేస్తూ ఉన్నాము. ఇంకా అక్కడైతే సేమియా అయితే తినేస్తూ ఉన్నాం. ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్. అండ్ వీడియో చూస్తూ ఉన్నారు కానీ వీడియోకి అయితే లైక్ అయితే కొట్టట్లేదు అబ్బాయి. వీడియోకి లైక్ కొట్టి కంటిన్యూ చేయండి. బాయ్.